జిల్లాల కలెక్టర్లు ఆఫీసర్లంతా పొలాల బాట పట్టిండ్రు. రైతు భరోసా సర్వే నడుస్తుంది కదా, ఎవల భూమి కథేంది, ఎంత వండిస్తురు, ఎంత పడవ పెట్టిండ్రు, రాళ్ళేంది, రప్పలేంది, గుట్టలేంది, పుట్టలేంది, కోళ్ల ఫారాలేంది అనే వివరాలు తెలుసుకుంటాండ్రు. ఎందుకంటే పండించే భూములకే పెట్టుబడి పైసలు ఇవ్వాలని గవర్నమెంట్ డిసైడ్ చేసింది. మళ్ళా ఇది సర్కారోళ్ళ పని, ఇదేమో ప్రతిపక్షం పని. కార్ రేసింగ్ కేసుల జరంత బిరేక్ దొరికినందుకు రంగారెడ్డి జిల్లా షాబాద్ లో రైతు ధర్నా పెట్టిండు రామన్న. రైతు భరోసా 12,000 కాదు 15,000 వేయాలి, అందరికి రుణమాఫీ చేయాలనేది మనోళ్ళ డిమాండ్. రేవంత్ రెడ్డి ప్రభుత్వము కాంగ్రెస్ వాళ్ళు రుణమాఫీ చేస్తా అని చెప్పారు. మీకు లోన్ ఉన్నదా? 54,000 ఉంది సార్, కాలేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి అబద్ధం చెప్తుండా, చెన్నమ్మ అబద్ధం చెప్తుందా? ముఖ్యమంత్రి చెప్తారే బ్యాంకులు రాలేదని ఇంకో అవ్వని పిలిచి అడిగితే 5,000 మాపి అయినాయి, మళ్ళా తెచ్చుకున్న లోన్. అబద్ధం ఎందుకు, నిజం చెప్తా. మా ఊరికి బస్సు రావాలి, లేకుంటే ఓటేసారు. 10 ఏళ్ళు పవర్లున్నా పట్టణానికి ఇంత దగ్గరున్నా మీ ఊరికి బస్ ఎందుకు రాలేదో జర గట్టిగా అడగవ్వా. రైతుల కోసం ఏం దాకైనా కొట్లాడతాం, కేసులకు గీసులకు భయపడము అనుకొచ్చిండు కేటీఆర్ సారు. ఏ ఊరికన్నా పోదాం, ఒక్క ఊర్లోనన్నా గిన్న రైతులు రుణమాఫీ అయిందని 100% కింద రాసిస్తే మొత్తం బీఆర్ఎస్ పార్టీ నాయకులం రాజీనామా చేసి పోతామని చెప్పి సర్పంచ్ ఎలక్షన్ల కోసం రైతు భరోసా చేసి అటెంక్ ఎగ్గొట్టాలని చూస్తున్నదట సర్కారు. ఇక పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల పదవులు ఓడు పక్కనట. 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ మారినరో 2025 సంవత్సరంలోనే ఆ ఎలక్షన్ కూడా వస్తది, మీ చేవెళ్ళ ఉప ఎన్నిక కూడా వస్తది. కార్ రేసింగ్ కేసులో జైలుకు పంపినా నాకు ఫరక్ పడది అని సర్కార్ కు సవాల్ చేస్తే అటుకెళ్లి ఆలు లైన్లకు వచ్చిర్రు. 37 రోజులు కాదు, నీకు దమ్ముంటే 370 రోజులు పెట్టుకో, ఫరక్ పడేదేం లేదు, భయపడేటోడు ఎవడు లేడు. సుప్రీం కోర్టులో